మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను మంచి పేరెంట్‌ని కాదు. ఈరోజు నేను నా పేషెన్స్‌ని కోల్పోయాను. నేను మళ్ళీ అదే తప్పు చేశాను. నేను మా పిల్లోడి మీద అరిచేశాను. ఇలాంటి ఆలోచనలొస్తే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒంటరివారు కాదు. ఇ ప్రతి ఒక్క పేరెంట్‌కి ఇంక్లూడింగ్ పేరెంట్ కోచెస్ లైక్ మీ, చైల్డ్ సైకాలజిస్ట్ అందరికీ ఈ డౌట్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే, పేరెంటింగ్ అనే ఈ జర్నీ ఇంటర్నల్ జర్నీ కాబట్టి, ఇంటర్నల్ జర్నీలో చాలా డౌట్‌లు, గిల్టీ ఫీలింగ్‌లు అన్నది రావడం చాలా చాలా సహజం. హ్మ్. ప్ర ఏ ఒక్కరు గూడా పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వలేరు. ప్రతి ఒక్కళ్ళు మనం ట్రై చేయాలి. మంచి పేరెంట్ అవ్వడానికి హూ ఈస్ ప్రెజెంట్, నాట్ ద పర్ఫెక్ట్ పేరెంట్. సో, అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్కు మన పిల్లల యొక్క గ్రోత్ గురించి కాదు. మన గ్రోత్ గురించి. ఒక పేరెంట్‌గా మనం ఎలా గ్రో అవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం. బ్యాక్ టు పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో ఫ్రెండ్స్. నేను మీ హోస్ట్ సుహాసిని. మీ అందరికీ తెలుసు ఈ పాడ్‌కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిల్లల్ని మార్చడం కాదు. పేరెంట్స్‌గా మనల్ని మనం అర్థం చేసుకొని ఇంకొంచెం బెటర్‌గా చేసుకోవటానికి హెల్ప్ చేసేందుకే ఈ పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్. ఇక్కడ పర్ఫెక్షన్ గురించి కాదు. మన ఎఫర్ట్స్ గురించి, మన ఆనెస్టీ గురించి, మన మైండ్‌సెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పేరెంట్‌గా మన గ్రోత్‌కి కావాల్సిన టిప్స్ ఏంటో, మనము ఒకవేళ రిగ్రెస్ అయితే ఒక పేరెంట్‌గాను ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో, లెట్స్ డైవ్ ఇంటు ద ఎపిసోడ్. ఒక చిన్న ఇన్సిడెంట్ ఇమాజిన్ చేసుకుందాం. ఇది రోజు జరిగే కామన్ ఇన్సిడెంటే. ఇంట్లో పిల్లలు మన మాట వినటం లేదు. మీరప్పటికే చాలా టైర్డ్‌గా ఉన్నారు. ఆఫీస్‌లో హార్డ్ వర్క్ లేదు, వర్క్ చేయకపోయినా ఇంట్లో చాలా వర్క్ ఉంది. ఇంటిని మేనేజ్ చేసుకోవటం, మిగతావి మీ హెల్త్ బాగోకపోవచ్చు. ఎన్ని సార్లు చెప్పినా పిల్లలు మాట ఇనటం లేదు. చెప్పిన పని చేయటం లేదు. ఒక రెస్పాన్స్ ఇవ్వటం లేదు. మీరు మీ పేషెన్స్ కోల్పోయారు. గట్టిగా అరిచారు. పిల్లవాడు ఒక్క మినిట్ సైలెన్స్ అయిపోయాడు. చాలా సైలెంట్ అయిపోయాడు. చాలా కామ్ అయిపోయాడు. ఒక నిమిషం ఆగి మీ మొఖంలోకి చూసి మీ టైర్డ్‌నెస్, మీ ఇరిటేషన్, మీ ఫ్రస్ట్రేషన్ చూసాడు. తర్వాత తను చేయాల్సిన పనేదో చేసేసాడు. ఇన్సిడెంట్ డన్. తర్వాత మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు. రిలాక్స్ అయ్యారు. మీ మైండ్‌లో చిన్న ఆలోచన ఒక కుట్టి వార్మ్‌లాగా క్రాల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేనలా అరిచుండాల్సింది కాదు కదా! నేను అనవసరంగా మా వాడిని తిట్టేసాను. వాడు పాజ్ ఇచ్చాడు. ఆ పాజ్‌లో వాడు ఎంత బాధపడుంటాడో కదా! ఈ గిల్ట్, ఈ బాధ అని ఉంది చూసారు ఫ్రెండ్స్. అది మిమ్మల్ని తినేస్తుంది. యాక్చువల్‌గా అక్కడ జరిగిందేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఎమోషనల్ సెల్ఫ్ కేర్ యొక్క బౌండరీస్‌ని మీరు సరిగ్గా పాటించలేదు. సో, మీరు టైర్డ్‌గా ఉన్నప్పుడు ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకొని మీ పిల్లవాడిని మీ మాట ఇనాలి అని చెప్పారు. ఎప్పుడైతే మీరు మీ ఎమోషనల్ సెల్ఫ్ కేర్ బౌండరీస్‌ని, మీ రెసిలియన్స్‌ని కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేస్తారో, ఈ సిట్యుయేషన్ జరగదు. ఒకవేళ జరిగినా అది బాధపడాల్సిన సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే మీ దగ్గర మీరేమి కోల్పోలేదు. మీ బాండింగ్ మీ పాపతోనో, బాబుతోనో లూజ్ అవ్వలేదు. ఎందుకంటే యూ స్టిల్ హావ్ టైమ్ టు రీకనెక్ట్ అండ్ రీబాండ్. సో, ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ చిన్న ఒక చిన్న ఆలోచన ఉంది చూసారు? గిల్టీనెస్ క్రియేట్ చేసే ఆ వార్మ్‌ని కిల్ చేయడం. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి మన పెంపకంలోని మనం అమ్మ వాళ్ళ పెంపకంలో మన పెంపకం కాదు. నేర్చుకున్నదేంటంటే, ఎప్పుడూ మనం కంట్రోల్‌లో ఉండాలి. పిల్లలు మన చెప్పు చేతల్లో ఉండాలి. మనం వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇలాగా. సో, పేరెంట్‌గా మీరు బ్యాక్ స్టెప్ చేయకూడదు అని నేర్పిస్తారు. కానీ మీరు మీ పిల్లలతో రీకనెక్ట్ చేయాలి అంటే ఒక బ్యాక్ స్టెప్ ఎయాలి. ఏంటి ఆ బ్యాక్ స్టెప్ అని అడుగుతున్నారా? ఏమీ లేదు. మీరిలా అలసిపోయి టెన్షన్ అయిపోయి, ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎప్పుడైతే మీ పిల్లలతో అరుస్తారో, కోపం పడతారో వెయిట్ చేయండి. కొంచెం సేపు మీరు రిలాక్స్ అవ్వండి. మీరు ఎప్పుడైతే మీ మైండ్ కామ్ అవుద్దో, ఎప్పుడైతే మీలోని ఈ చిన్న ఆలోచన, ఈ చిన్న వార్మ్ అనేది క్రాల్ అవ్వడం స్టార్ట్ అవుద్దో, అప్పుడు మీ పిల్లల దగ్గరికెళ్ళి, "కన్నా నేనలా చేసుండాల్సింది కాదు. బట్ యూ డిడ్న్ట్ లిజన్ టు మీ." లేదు ఇంకో విషయం. "కన్నా నేనలా సారీ కానీ వై యూ డిడ్న్ట్ లిజన్ టు మీ? వాట్ ఈస్ ద రీజన్?" అని చెప్పి ఒక్క మాట మాట్లాడితే ఏమవుతుందంటే అక్కడ
మీ కంట్రోల్ తగ్గదు. మీ అథారిటీ తగ్గదు. కానీ మీ పిల్లలకేం తెలుస్తుందంటే, ఆహా! తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయటం అన్నది చాలా సహజమైన ప్రాసెసు. యాక్సెప్ట్ చేయటానికి మనకి ఈగో అవసరం లేదు అని తెలుస్తుంది. ప్లస్ మోర్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే, మీ పిల్లలతో మీ బాండింగ్ ఇంకా బెటర్ అవుద్ది. ఈరోజు సారీ చెప్పినందు మూలన మీ పిల్లలు రేపు మీ దగ్గర మిస్‌బిహేవ్ చేస్తారు అన్న నమ్మకం ఐ మీన్ అభిప్రాయం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే రియల్‌గా మీ సారీ తప్పు చేసినప్పుడు సారీ చెప్తున్నారో, ఊరుకూరికే సారీ చెప్పకుండా పిల్లలు మిమ్మల్ని మీ పవర్‌ని, మీ అథారిటీని మిస్‌యూజ్ చేయరు. వాళ్ళకర్థమవుతది. సో, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో అయినా పట్టు, విడుపులు ఉండాలి అన్న విషయం గూడా పిల్లలకి అర్థమవుద్ది. సో, దీని మూలంగా పేరెంట్‌గా మీరు గ్రో అవ్వడమే కాదు, మీ పిల్లలకి అవసరమైన ఎమోషనల్ రెసిలియన్స్ గురించి కూడా మీరు నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఎలా రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా నేర్పిస్తున్నారు. సో, పేరెంట్‌గా మన గ్రోత్ అంటే ఏంటి అంటే, తప్పు చేసినప్పుడు ఓపెన్‌గా మన పిల్లల దగ్గర ఒప్పుకోవటం. మళ్ళీ ట్రై చేయటం, మన పిల్లలతో బాండింగ్‌ని రిపేర్ చేసుకోవటం, రీకనెక్ట్ చేయటం. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మన సెల్ఫ్ కేర్ మనం కరెక్ట్‌గా ఫాలో అవ్వటం. ఈ ఇవి 4, 4, 5 టిప్స్ నేను చెప్పినవి. ఇవి మనకి బ్యాక్వర్డ్ స్టెప్స్ కాదు. మన ప్రయాణంలో ఈ పేరెంటింగ్ అనే జర్నీలో మనం వేసే ఈ బ్యాక్వర్డ్ స్టెప్స్ అని మీరు ఫీల్ అవుతున్నవే యాక్చువల్‌గా మిమ్మల్ని మీ గోల్ సైడ్ తీసుకెళ్ళే మంచి స్టెప్స్. ఇంపార్టెంట్ స్టెప్స్. పిల్లలకి కావాల్సింది పర్ఫెక్ట్ పేరెంట్ కాదు. ప్రెజెంట్ పేరెంట్, కనెక్టెడ్ పేరెంట్. సో, ఈరోజు ఈ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ విన్నందు మూలంగా మీరు ఒక చిన్న ఆలోచన మీలో ఏదైతే ఏర్పడుతుందో, అంటే నేనేదైనా తప్పు చేసినా నా ప్రయత్నం ఆపానా? లేదు నా పిల్లలతో ఎళ్లి సారీ చెప్పనా? అని చెప్పి మీరు ఆలోచిస్తారు చూడండి. అదే యాక్చువల్‌గా ఒక పేరెంట్‌గా మీలో జరిగే రియల్ గ్రోత్. పిల్లల ముందు మన ఎమోషన్స్ దాచాల్సిన అవసరం లేదు. మన ఎమోషన్స్‌ని హెల్తీ వేలో ఎక్స్‌ప్రెస్ చేయటం, చూపించటం గూడా వాళ్ళకి ఒక గొప్ప ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ అవుతుంది. సో, ఈ ఎపిసోడు మీ మనసుని గనక తాకితే మీరు ఒక చిన్న పని చేయండి. మీ ఎమోషన్స్‌ని మీ పిల్లలకి ఎక్స్‌ప్రెస్ చేయండి. వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు టైర్డ్‌గా ఉంటే. అంతేగాని మీరు టైర్డ్‌గా ఉన్నా, ఆ టైర్డ్‌నెస్‌ని దాచిపెట్టి పిల్లల కోసం మీరు అన్నీ చేయాలి. మీరు వాళ్ళు మిమ్మల్ని బెస్ట్ మామ్ అనుకోవాలి అన్న ఫీలింగ్‌ని వదిలిపెట్టండి. అలాగే ఇలాంటి గిల్ట్‌లో ఉండే ఇంకో 2, 3 పేరెంట్స్‌కి మీరు ఈ ఎపిసోడ్‌ని షేర్ చేస్తే వాళ్ళ గిల్ట్‌ని రెడ్యూస్ చేసిన వాళ్ళుంటారు. మీకు ఇలాంటి నిజమైన పేరెంటింగ్ టిప్స్ కావాలి అంటే నా వాట్సాప్ ఛానల్ 'సింప్లిఫైడ్ పేరెంటింగ్ విత్ సుహాసినికి' సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈ రోజుటి పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌కి కి ఏ ముగింపు ఇంపు. నెక్స్ట్ వీక్ ఇంకో సరికొత్త ఇంపార్టెంట్ టిప్‌తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.